నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఇందూరు మేయర్ పీఠం బీజేపీకి అందని ద్రాక్షలో మారింది. వరుసగా రెండుసార్లు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ కూడా పీఠం మాత్రం దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో చివరికి ఇందూరు మేయర్ పీఠం హస్తగతం కానుంది. ఎంఎం తోటి కలిసి కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకోనుంది. అయితే ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాంగ్రెస్ బీజేపీ మధ్య నువ్వనైనా అన్నట్లు సాగిన ఈ పోరులో చివరికి అధికార కాంగ్రెస్ పైన పైచేయి సాధించే అవకాశం ఉంది. ఆ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థి ఎవరు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై అధికార పార్టీ కన్నేసింది. నిజామాబాద్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లకు బీజేపీ 28, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14, బీఆర్ఎస్ 1 డివిజన్లలో గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ 31. ఎంఐఎం మద్దతుతోటి మేయర్ పీఠం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు రచించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీ తన క్యాంపునకు తరలించింది. ఈ కార్పొరేషన్లో బీజేపీకి చెందిన ఎంపీ ధర్మపురి అరవింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ, ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ చెందిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేసుకున్నారు. దీంతో బీజేపీకి 3, కాంగ్రెస్ 2 ఓట్లు పెరిగాయి. బీఆర్ఎస్ను మినహాయించిన కాంగ్రెస్ ఎంఐఎం కూటమికి 33 ఓట్లు అవుతాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి సైతం కాంగ్రెస్ ఆధీనంలోనే ఉన్నారు. ఆ ఓటు కలిపితే కాంగ్రెస్ వద్ద 34 ఓట్లు ఉన్నట్లే. ఇక బీజేపీకి ఎక్స్ అఫీషియోతో 31 ఓట్లు అవుతాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి కాటిపల్లి సమంత ఓటమి నేపథ్యంలో పీఠం కోసం పలువురు పోటీ పడుతున్నారు. మేయర్ ఆశిస్తున్న వారు ఆ స్థానం దక్కదనుకుంటే ఏమైనా తేడా చేస్తారా అన్నది ఉత్కంఠ, ఆసక్తి నెలకొంది. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో మేయర్ పీఠం కాంగ్రెస్ చేజిక్కించుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం ఎన్నిక ఉత్కంఠగా మారిన నేపథ్యంలో ఇందూరు మేయర్ పీఠం బీజేపీకి అందని ద్రాక్షగా మారింది. వరుసగా 2 సార్లు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ పీఠం మాత్రం దక్కకపోవడం చర్చనీయాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం ఎన్నిక ఉత్కంఠకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నవీన్. థ్యాంక్ యూ చెప్పే నరాలు తగ్గే ఉత్కంఠ. అసలు నిజామాబాద్ మేయర్ పీఠాన్ని ఎవరి దక్కించుకుంటారు, మేయర్ నిజామాబాద్ కార్పొరేషన్ ఎవరి హస్తగతం చేసుకుంటారని ఆ ఉత్కంఠ మరి కొద్దిసేపట్లో తెరపడనుంది. అయితే ఈ రోజు 11 గంటలకు నిజామాబాద్ నగర మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇందులో కొత్తగా ఎన్నుకోబడిన అభ్యర్థులకు నామినేట్ ప్రమాణ స్వీకారం చేయించడంతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ కూడా ఎన్నుకోనున్నారు. అయితే ప్రధానంగా గత కొన్ని రోజులుగా నిజామాబాద్ మేయర్ స్థానం కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంటుందా, బీజేపీ పార్టీ హస్తగతం చేసుకుంటున్న దానికి మరికొస్తే తెరపడనుంది. అయితే ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం చూస్తుంటే నిజామాబాద్ మేయర్ స్థానాన్ని కాంగ్రెస్ కు, అలాగే డిప్యూటీ మేయర్ పదవిని ఎంఐఎం కు కట్టబెట్టనున్నారు. అయితే మొత్తం నిజామాబాద్ మున్సిపల్ సంబంధించి 60 డివిజన్లు ఉండగా బీజేపీకి 20 స్థానాలు వచ్చాయి, కాంగ్రెస్ కు 17 స్థానాలు, 14 స్థానాలు. కానీ బీఎస్ మాత్రం కేవలం ఒకే స్థానం వచ్చింది. అయితే దీంతో అక్కడ క్యాంపు రాజు ఇక్కడ కూడా మొదలైంది చెప్పవచ్చు. అభ్యర్థులు గెలిచిన అభ్యర్థులు కూడా క్యాంపు సాధించారు. మేయర్ స్థానంపై ఇటు కాంగ్రెస్ తో పాటు బీజేపీ పావులు కలిపిన పరిస్థితి కనిపిస్తుంది. చివరకు కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ మేయర్ స్థానాన్ని కూడా హస్తగతం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఎంఐ సహకారంతో. అయితే ప్రధానంగా చూస్తున్న ఎంఐఎంకు 14, అలాగే కాంగ్రెస్ పార్టీకి 17 వచ్చి మొత్తం 31 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇది ఒక బీజేపీ తరఫున ఎంపీ అరవింద్, అలాగే అర్బన్ ఎమ్మెల్యే జన్పాల్ సూర్యనారాయణ గుప్తా, అలాగే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముగ్గురు ఓటేయగా మొత్తం 33 స్థానాలు కూడా వచ్చింది. అయితే దీంతో పాటు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ మహేష్ కుమార్, అలాగే రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి 33 స్థానాలు వచ్చింది. అయితే ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒకటే స్థానం గెలిచింది. అక్కడ అభ్యర్థి కీలకంగా ఉంది. ఆ అభ్యర్థిని కూడా కాంగ్రెస్ పార్టీ లాక్కోవడంతో మొత్తం 34 చేరింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ మేయర్ స్థానాన్ని కూడా హస్తగతం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే 19వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అభ్యర్థికి కాటిపల్లి శమంత కూడా ఓటింగ్ పడేది. దీంతో మేయర్ అభ్యర్థి ఎవరన్న దానిపై కూడా కొన్ని పేర్లు కూడా బయటకు వచ్చాయి. 21 డివిజన్ నుండి పంచారెడ్డి లలిత, అలాగే 40 స్థానం, 49వ స్థానం నుండి ఉమారాణి, 41 స్థానం డివిజన్ నుండి బొంతుల పూజిత, 12వ వార్డు నుండి అరుంధతి, అలాగే 9వ వార్డు నుండి గెలిచినటువంటి
సురేఖలు కూడా పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురులో ఈ నలుగురు ఐదుగురు ఎవరో ఒక పేరు కూడా బయటకు వస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే కూరగాయల ఉమారాణి 49 వార్డు నుండి గెలిచినటువంటి కూరగాయల ఉమారాణి కూడా ప్రధానంగా పేరు వినిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ భర్త కూడా కరడశేఖర్ ఇటు పిసిసి మహేష్ కుమార్ వాడికి అత్యంత సైనికుడు క్లాస్మేట్ కావడంతో అతనికి ఎక్కువగా ఆమెకి కూడా ఎక్కువ మేయర్ పదవి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూస్తున్నట్టే నిజామాబాద్ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేస్తున్నట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. అయితే నవీన్, రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో మేయర్ పీఠం కాంగ్రెస్ చేచెక్కించుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడ పరిస్థితి ఏంటి? ప్రధానంగా చూస్తున్నట్టే గతంలో కూడా గత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండడంతో నిజామాబాద్ లోని 8 స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈసారి కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో దీంతో పాటు ఉన్నటువంటి 10 సేమ్ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా హస్తగతం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఎవరైతే ఇక్కడ అధికారంలో ఉంటారో అక్కడ వాళ్ళకే నిజామాబాద్ మేయర్తో పాటు మిగతా మున్సిపాలిటీలు కూడా అదే పార్టీ కూడా హస్తగతం చేస్తున్నట్లు ఈ అందరికీ కూడా ఈసారి కూడా కొనసాగుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే నవీన్, అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కూడా బీజేపీ ఎందుకు మేయర్ పీఠం కోసం ప్రయత్నించడం లేదు? కేవలం ప్రతిపక్షంగా కూర్చుంటామన్న ప్రకటన వెనుక ఉన్న వ్యూహం ఏమిటి నవీన్? ప్రధానంగా బీజేపీ పార్టీకి కేవలం 20 స్థానాలు వచ్చింది. అయితే మ్యాజిక్ ఫిగర్ 33 స్థానాలు, దీంతో 33 స్థానాలు రావడంతో దీని 20 అలాగే అక్షర్స్ ఇద్దరు మొత్తం వచ్చి 30 కేవలం 30 దీంతో ముగ్గురు తెక్కబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇటు ఎంఐ పార్టీ మాత్రం కాంగ్రెస్ మద్దతు వస్తుంది. బీజేపీ పార్టీ మిగిలిన పరిస్థితి బీఆర్ చూసుకున్నట్టు బీఆర్ కేవలం ఒకే స్థానంలో ఉంది. దీంతో ఆ మేయర్ స్థానాన్ని వదులుకున్నట్లు కూడా బీజేపీ ప్రకటించింది. కేవలం ప్రతిపక్షంలో ఉంటాం, కానీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో 5 సంవత్సరాల కాలంలో మాత్రం నిజామాబాద్ పేరు ఇందూరుగా మారుస్తామని చెప్పి కూడా ఎంపీ అరుణ్ చెప్పారు. అయితే రానున్న కాలంలో ఇంకా నాయకులను కొంటారా, లేదా ఇటు పార్టీలో చేర్చుకుంటారా, లేకుంటే ఏమేం చేస్తారని కూడా వేచి చూడని పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ప్రతిపక్షంలో ఉంటామని చెప్పి కూడా ఎంపీ అరుణ్ చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.